ఈరోజు రండి జీవజలము మరియు తల్లి అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఏ కాలంలో అత్యధికంగా నీటి వినియోగం ఉంటుంది? సమాధానం స్పష్టంగా లేదా? మానవాళికి నీరు అత్యంత అవసరమని ప్రజలు అంటారు. జీవమును నిలబెట్టుకోవటంలో మనకు ఇతర విషయాలలో కొరత ఉన్నప్పటికీ మనం నీటి కొరతను కలిగి ఉండలేము. మన శరీరంలో 1 నుండి 2% నీరు లేనప్పుడు మనం తీవ్రమైన దాహాన్ని అనుభవిస్తాము. ఒక వ్యక్తికి దాదాపు 12% నీరు లేనట్లయితే ప్రాణం పోతుంది. ఎందుకంటే మన శరీరం 70% నీటితో తయారు చేయబడింది. ఈ విధంగా నీరు మనకు ఎంత అమూల్యమైనదో మనం గ్రహించవచ్చు కదా? మరియొక మాటలలో నీరు అనగా జీవము. అది మన భౌతికమైన పరిస్థితి అయినట్లయితే మన ఆత్మీక పరిస్థితి సంగతేమిటి? భూలోక విషయాలు పరలోక విషయాల యొక్క ఛాయ మరియు మాదిరి అని మనం నేర్చుకోలేదా? అయితే ఆత్మీక లోకంలో జీవజలముల కొరత ఉన్నట్లయితే ఏమి జరుగును? ఒక వ్యక్తికి 1 నుండి 2% నీరు కొరతగా ఉన్నట్లయితే అతడు తీవ్రమైన దాహాన్ని అనుభవించును. మరియు అతడు 12% నీటిని కోల్పోయినట్లయితే అతడు తన ప్రాణాన్ని కోల్పోయే అవకాశం ఉందని పరిగణనలోకి తీసుకుంటే ఆత్మీక నీటి కొరత ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జీవజలమును పొందుకునుటకు మానవాళి ఎవరి వద్దకు వెళ్ళవలెనో పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేద్దాం. రండి ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని. ఏమిటి? జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనంలో మనం ఒక ముఖ్యమైన బోధనను కనుగొనవచ్చు. మన ఆత్మీక దాహాన్ని తీర్చగలిగే వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. వారు ఎవరు? మానవాళి ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు రావలెనని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మీరు ఒక ఎడారిలో ప్రయాణం చేయవలసి ఉన్నట్లయితే మీకు నీరు అయిపోవచ్చు. అప్పుడు నీరు విస్తారంగా ప్రవహించే స్థలాన్ని మీరు కనుగొన్నారని ఊహించండి. మీరు ఏమి చేయవలెను? మీరు అక్కడకు వెళ్ళవలెను. మన ఆత్మల విషయంలో కూడా అలాగే ఉంటుంది. మన ఆత్మలు తప్పక జీవజలముల యొక్క ఊటను కనుగొనవలెను. జీవజలములు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె యందు ఉందని పరిశుద్ధ గ్రంథపు బోధనలు మనలను మేల్కొల్పుచున్నవి. కాబట్టి మానవాళి వారి వద్దకు వెళ్ళవలెను. నిత్య జీవము కలిగియుండుటకు, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు, పాప క్షమాపణ పొందుకునుటకు మరియు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునుటకు మనం ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఉండే స్థలానికి వెళ్ళవలెను. ఇది పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనము మరియు బోధన. కాబట్టి ఈనాడు మనం ఆత్మ మరియు పెండ్లి కుమార్తె గురించి తెలుసుకోవలెను. త్రిత్వము ద్వారా ఆత్మ తండ్రి అయిన దేవుడిని సూచించునని మనం నిర్ధారించుకోవచ్చు. అయితే ఆత్మ యొక్క పెండ్లి కుమార్తె ఎవరు? ఇలా వ్రాయబడెను, ఆత్మ మరియు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మాత్రమే ఈ జీవజలమును ఇవ్వగలరు.
రండి మానవాళి వెదకవలసిన పెండ్లి కుమార్తె ఎవరో చూచుటకు ప్రకటన 21వ అధ్యాయమును తెరుద్దాం. రండి ప్రకటన 21వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకునియున్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా అతడు ఎవరిని చూపించును? గొడ్లెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, గొడ్లెపిల్ల ఎవరిని సూచించును? ఇది రెండవ రాకడ క్రీస్తును సూచిస్తుంది. అనగా గొడ్లెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి. అతడు యోహానుకు ఎవరికి చూపించాడు? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేవదూత, గొడ్లెపిల్ల యొక్క భార్యను నేను నీకు చూపించెదను అని చెప్పెను. మరియు దూత యోహానుకు ఎవరిని చూపించెను? పరలోకం నుండి దిగివచ్చుచున్న పరిశుద్ధ యెరూషలేము పట్టణము. యెరూషలేము మరియు గొడ్లెపిల్ల యొక్క భార్యకు మధ్యన ఒక ముఖ్యమైన సంబంధం ఉన్నది. యెరూషలేమును తెలుసుకోవటం ద్వారా మాత్రమే మనం గొడ్లెపిల్ల యొక్క భార్యను కనుగొనగలము. గొడ్లెపిల్ల యొక్క భార్యను తెలుసుకోవటం ద్వారా మాత్రమే జీవజలమును పుచ్చుకునుము అని చెప్పే పెండ్లి కుమార్తెను మనం కనుగొనగలము కదా. అయితే రండి గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనం చూడటం ద్వారా యెరూషలేము ఎవరిని సూచిస్తుందో చూద్దాం. గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనంలో ఇలా వ్రాయబడెను, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఆమె ఎవరు? మనకు తల్లి. గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనం ప్రకారం పైనున్న యెరూషలేము మరియొక మాటలలో పరలోకమందున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. మరియు ఆమె ఎవరు? అంతిమంగా గొడ్లెపిల్ల యొక్క భార్య మనకు తల్లి. మరియొక మాటలలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మానవాళిని పిలిచి జీవజలమును పుచ్చుకునమని ఆహ్వానించే పరిశుద్ధ గ్రంథపు దృశ్యము ప్రతి ఒక్కరూ ఆత్మను, పరలోకపు తండ్రిని మరియు పెండ్లి కుమార్తె అయిన పరలోక తల్లిని వెదకవలెనని మనకు బోధిస్తున్నది కదా. అయితే పెండ్లి కుమార్తె అయిన పరలోకపు తల్లి గురించి పరిశుద్ధ గ్రంథము ఎలా ప్రవచిస్తుందో పరిశీలిద్దాం. రండి జకర్యా 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ యెహోవా దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయకాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు. జీవజలము ఎక్కడ నుండి ప్రవహించును? జీవజలముల యొక్క ఊట ఎక్కడ ఉన్నది? అది యెరూషలేము. పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. మరియు ఆమె ఎవరు? అంతిమంగా పరలోక తల్లి జీవజలములకు ఊట కదా. మన శరీరాలలో 1 నుండి 2% నీరు లేనట్లయితే మనం విపరీతమైన దాహంగా భావిస్తాము. మరియు మనకు 12% నీరు లేనట్లయితే మనం చనిపోవచ్చు. అయితే లోపించిన వాటిని పొందుకొనుటకు మానవాళి తప్పక జీవజలముల యొక్క ఊట అయిన యెరూషలేమును వెదకవలెను. మరియొక మాటలలో పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. ఆమె మనకు తల్లి కనుక మనమేమి చేయవలెను? మనం ఆమెను వెదకవలెను. సమస్త మానవాళి తల్లి వద్దకు రావలెను. రండి 8వ వచనాన్ని మరలా చూద్దాం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. జీవజలముల యొక్క ఊట యెరూషలేము తల్లి. కాబట్టి మానవాళి తప్పక తల్లిని వెదకవలెను. ప్రతి ఒక్కరూ, నీరు బంగారం కంటే అమూల్యమైనదా? నీరు ఇప్పుడు అమూల్యమైనది కాదు.
అదెందుకు? ఎందుకంటే మన చుట్టూ నీరు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. అయితే మనం ఎడారిలో ఉన్నామని అనుకుందాం. ఒక్క గడ్డి పోచ కూడా పెరగని నిర్జనమైన భూమిలో 1 లేదా 2 నెలలు గడపడం ఊహించండి. అత్యంత అమూల్యమైన విషయం ఏమిటి? అది నీరు అవుతుంది. ఎందుకనగా అలాంటి స్థలంలో బంగారము, జ్ఞానము, గొప్ప శక్తి లేదా సంపద జీవితాన్ని భర్తీ చేయలేదు. ఈ ప్రపంచంలో మనం ఎంత తరచుగా కఠినమైన మరియు ఏకాంతమైన సామాజిక వాతావరణాన్ని అనుభవిస్తున్నాము? అది జరిగినప్పుడల్లా మన ఆత్మీక దాహాన్ని తీర్చుకోవడానికి మనం దేనికోసమైనా ఆరాటపడతాము, కానీ అది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథము మనలను ఆ మార్గమునకు నడిపించును. మనం ఎక్కడికి వెళ్ళవలెను? ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు రమ్ము. దప్పిగొన్న వారందరూ మరియు విరిగిన ఆత్మలతో ఉన్నవారందరూ శాంతిని కనుగొని అక్కడ విశ్రమించవలెను. తండ్రి మరియు తల్లి ఆ మార్గాన్ని సమకూరుస్తారు. అందుకనే జకర్యా 14వ అధ్యాయము యెరూషలేము జీవజలముల యొక్క ఊట అని ప్రవచిస్తున్నది. మనం జత వచనాలను పరిశీలించినప్పుడు యెరూషలేము అనగా గొడ్డెపిల్ల యొక్క భార్య మరియు ఆమె ఆత్మ మరియు పెండ్లి కుమార్తెగా ప్రస్తావించబడిన ప్రకటన 22వ అధ్యాయములోని పెండ్లి కుమార్తె. కాబట్టి ఆత్మ అయిన దేవుడు మరియు పెండ్లి కుమార్తె అయిన దేవుడు అనగా తల్లి అయిన దేవుడు మాత్రమే మానవాళికి జీవజలమును ఇవ్వగలరు. ఇది పరిశుద్ధ గ్రంథపు ప్రవచనం యొక్క ముగింపు. అయితే యెరూషలేము తల్లి అయిన దేవుడి నుండి వచ్చే జీవజలము మానవాళిపై ఎలాంటి ప్రభావం చూపగలదు? రండి యెహెజ్కేలు గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం. యెహెజ్కేలు 47వ అధ్యాయం. రండి యెహెజ్కేలు 47వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. మందిరము తూర్పు ముఖంగా ఉందని సెలవిస్తుంది. మనం గుడారము గురించి అధ్యయనం చేయనప్పుడు దేవుని యొక్క సింహాసనము పశ్చిమ దిక్కున ఉన్నది. పరిశుద్ధ ఆలయం గుండా వెళుతూ అతి పరిశుద్ధ స్థలము పడమటి వైపున ఏర్పాటు చేయబడెను. కాబట్టి యెహెజ్కేలు 47వ అధ్యాయము అర్థం చేసుకునేటప్పుడు దయచేసి దీనిని గుర్తుంచుకోండి. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. మరియు ఏమి దిగివచ్చెను? ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. రండి 2వ వచనాన్ని చూద్దాం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయను. మీకు తెలిసినట్లుగా మందిరము పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలంగా విభజించబడెను. దేవుని మందిరము నుండి నీరు ప్రవహించెను మరియు 1000 మూరలు కొలిచిన తరువాత ఆ నీరు చీలమండ లోతుగా ఉండెను. మరో 1000 మూరలు కొలిచిన తరువాత ఆ నీరు మోకాళ్ల లోతు ఉండెను.
మరో 1000 మూరలు కొలిచిన తర్వాత దాని లోతు నడుము వరకు చేరెను. చివరకు మరి ఒక 1000 మూరలు కొలిచిన తర్వాత అది ఒకరు దాటలేని నదిగా మారెను. ఈ నది ప్రకటన 22వ అధ్యాయములో జీవజలముల నదిగా వర్ణించబడెను. రండి 6వ వచనముతో కొనసాగిద్దాం. అప్పుడాయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది ఇద్దరికి తోడుకుని వచ్చెను. నేను తిరిగిరాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడాయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు అది ఎలా మారును? మంచినీళ్లు అగును. 9వ వచనము, వడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలచరములన్నీ వారికి ఏమి జరుగును? వారు బ్రతుకును. ఈ కార్యము ఎక్కడ జరుగును? ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన. ఉప్పు నీటి వల్ల బంజరుగా ఉన్న ప్రదేశంలోకి నది ప్రవహించెను. అప్పుడు జీవించే ప్రాణులన్నీ జీవం పోసుకున్నాయి. ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. దానికి ఏమి జరుగుతుంది? అది ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఏమి జరుగును? బ్రతుకుదురు. పరిశుద్ధ ఆలయం నుండి వచ్చే నీరు సముద్రంలోకి ప్రవహిస్తుంది. ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనంలో సముద్రం మానవ సమాజాన్ని సూచించటం లేదా? అది మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మృతమైన ఈ లోకము జీవపు లోకముగా రూపాంతరం చెందెను. ఆ ప్రభావం పరిశుద్ధ స్థలం నుండి పారే జీవజలముల నుండి వచ్చును. ఆ నీరు ఎక్కడ ప్రవహించినను అన్ని జీవులు జీవములోకి వస్తాయి. రండి 9వ వచనముతో కొనసాగిద్దాం. వడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. నది ప్రవహించే చోట సమస్తము బ్రతుకును. అయితే ఈ నీరు జీవజలము కానట్లయితే ఇంకేమి కాగలదు? 10వ వచనము, మరియు దాని యొద్ద ఏంగెది పట్టణము మొదలుకుని ఏనెగ్లా ఈము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దానియందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబిస్థలములను ఉప్పుగలవయుండి బాగుకాక యుండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికినీ రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. పరిశుద్ధ ఆలయం నుండి వచ్చే నీరు ప్రతిదానికి జీవం పోస్తుంది. అయితే యోహాను 2వ అధ్యాయములో యేసు గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి సెలవిచ్చిందో మీకు గుర్తుందా? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. దేవుడు మందిరముగా మరియు పరిశుద్ధ స్థలంగా సూచించబడెను. అక్కడి నుండి ప్రవహించే నీరు సముద్రముగా సూచించబడిన మానవాళిని రక్షిస్తుంది. అయితే జీవజలముల యొక్క ఊట అనగా యెరూషలేము మందిరము. అక్కడ నుండి ఏమి వచ్చును? ఆలయం నుండి జీవజలము ప్రవహించెను. ఆ జీవజలము ద్వారా మానవాళి రక్షింపబడగలదు. కాని దేవుని యొక్క సత్యమును అంగీకరించి పొందుకొనుటలో విఫలమయ్యే బురద స్థలములను ఊబి స్థలములు లాంటి ప్రజలు ఉన్నారని కూడా పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది.
ఈ విధంగా ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఎందుకు రమ్ము అని చెప్పుచున్నారో మనం గ్రహించవచ్చు. ఎడారి లాంటి ఈ లోకంలో జీవిస్తుండగా మనకు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అవసరమని మనం నిర్ధారించుకోవలెను. ఇది తెలిసినవారు మరియు ఆత్మ మరియు పెండ్లి కుమార్తెను ఎరిగినవారు వారి వద్దకు రాగలరు. అయితే ఈ లోకానికి తెలియదు కాబట్టి మనం తప్పక బయటకు వెళ్లి వారికి తెలియజేయవలెను. ఎడారి లాంటి ఈ లోకంలో జీవిస్తుండగా మీకు ఎక్కువగా ఏమి అవసరము? అది బంగారమా, శక్తినా, లేక జ్ఞానమా? మనకు కావలసినది జీవజలము. దానిని పొందుకున్నటకు మనం ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు వెళ్ళవలెను. మనం వారిని వెదకవలెను. అప్పుడు మాత్రమే మనం నిత్య జీవం పొందగలము. ప్రాణము లేకుండా సంపద లేదా జ్ఞానము ఏ అర్థాన్ని కలిగియున్నది? జీవము లేకుండా ఈ లోకంలో ఏదియూ విషయం కాదు. జీవము అనునది మనకు మొదటగా మరియు అన్నిటికంటే అవసరమైనది. కాబట్టి యెహెజ్కేలు 47 ప్రస్తావించినట్లుగా మందిరము నుండి పారు నీరు ప్రకటన 17:15లోని మానవాళిని సూచించే సముద్రంలో ప్రవేశిస్తుంది మరియు అది తాకిన ప్రతిదానికి జీవమునిస్తుంది. ఆ నీరు ఎక్కడకు చేరినను సమస్తము మంచి నీళ్లుగా మారునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే మనం మానవాళికి త్వరగా ఎవరిని ప్రకటించవలెను? జీవజలములకు ఊట అయిన యెరూషలేము పరలోక తల్లిని మనం మరింత వేగంగా ప్రజలందరికీ ప్రకటించకూడదా? నిజమే, బురద స్థలము మరియు ఉప్పుగల స్థలము లాంటి ప్రజలు విశ్వసించరని పరిశుద్ధ గ్రంథము ప్రవచిస్తుంది. కానీ మనం ప్రతి ఒక్కరికీ చెప్పవలెను. దప్పిగొన్న వారందరూ రండి, ఇచ్చించు వారందరూ వచ్చి జీవజలమును ఉచితంగా పుచ్చుకొనండి అని చాటించే తండ్రి మరియు తల్లి వద్దకు సమస్త మానవాళి రావలెను. ప్రకటన 22వ అధ్యాయము అనునది యెహెజ్కేలు అధ్యాయం 47వ వచనమునకు జతవచము కాదా? రండి ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొడ్డెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. యెహెజ్కేలు 47వ అధ్యాయములో వ్రాయబడినట్లుగా ఇక్కడ కూడా అదే విషయం నమోదు చేయబడెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొడ్డెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. ప్రకటన 22వ అధ్యాయములో జీవజలము ఎక్కడ నుండి ప్రవహించును? అది దేవుని యొక్క మరియు గొడ్డెపిల్ల యొక్క సింహాసనము నుండి ప్రవహించును. జీవజలము దేవుని యొక్క సింహాసనము నుండి ప్రవహించును. అయితే దేవుని యొక్క సింహాసనము ఎవరిని సూచిస్తుంది? రండి యెర్మీయా 3వ అధ్యాయాన్ని చూద్దాం. రండి 17వ వచనం చూద్దాం. ఆ కాలమున ఏమిటి? యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీయు తమ దుష్టమనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి. ఎక్కడ? యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తరదేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. యెరూషలేము ఎవరి సింహాసనము? యెహోవా యొక్క సింహాసనము దేవుని యొక్క సింహాసనము కాదా? కాబట్టి ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క సింహాసనము నుండి జీవజలము ప్రవహించునని వ్రాయబడెను.
అవన్నీయూ ఒకే అర్థము కలిగియున్నవి. దేవుని యొక్క సింహాసనము యెరూషలేము, మన తల్లి, పెండ్లి కుమార్తె మరియు గుడ్లెపిల్ల యొక్క భార్య ఒకటేనని పరిశుద్ధ గ్రంథము నమోదు చేస్తుంది. అంతిమంగా ఈ నిర్జనమైన లోకంలో జీవిస్తుండగా మానవాళి నిజమైన జీవమును పొందుకొనుటకు పరలోకపు తల్లి యెరూషలేమును కలుసుకోవలెనని దీని అర్థం కాదా? మనం పరలోకపు తల్లి యెరూషలేమును కలుసుకోవడమే కాక ఇంకా మనం ఏమి చేయవలెను? మనం ఆమె నుండి జీవజలమును పొందుకోవలెను. మనం దానిని ఉచితంగా, విస్తారంగా, పరిమితి లేకుండా పొందుకోవలెను. అయితే జీవజలమును పొందుకున్న వారికి ఏమి జరుగును? ఇది 22వ అధ్యాయం 1వ వచనం నుండి కొనసాగుతుంది. రండి ప్రకటన 22వ అధ్యాయం 3వ వచనము వద్దకు వెళ్దాం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొడ్లెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రి ఇకనెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. పాలించుట అనగా రాజుగా మారటమని అర్థం కదా? ఆంగ్ల పరిశుద్ధ గ్రంథములో వారు రాజ్యము చేయుదురు అని సెలవిస్తుంది. దేవుని రాజ్యంలో చాలా మంది రాజులు ఉన్నారు. అందుకే దేవుడు రాజులకు రాజు కాదా? పరలోకపు తల్లి యెరూషలేమును స్వీకరించి ఆమె యందు విశ్వాసము కలిగియున్నవారు పరలోకంలో రాజులుగా యుగయుగాలు పాలించెదరు. ప్రకటన 22వ అధ్యాయములోని 1 నుండి 5 వచనములన్నీ అనుసంధానించబడ్డాయి. ప్రతిరోజు పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి యందు విశ్వాసం కలిగియుండని లెక్కలేనన్ని ప్రజలను మనం కలుస్తుంటాము. మనం ప్రతిరోజు కలిసే వారి పట్ల మనం అన్నిటికంటే దేవుని గురించి అతిశయించవలెను. మనం వారికి దేవుని గురించి ప్రకటించవలెను. సందేహించకండి. మనం ఆత్మవిశ్వాసంతో తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు సియోనులో నివసించును కనుక రండి, మీరు నిరీక్షిస్తున్న పరలోకంలో నిత్య జీవపు ఆశీర్వాదాలు పొందుకోండి అని చెప్పవలెను. మహా అలెగ్జాండర్ దాదాపు ప్రతి యుద్ధంలో గెలిచిన రాజుగా చాలా ప్రసిద్ధి చెందాడు. ప్రతి యుద్ధంలో అలెగ్జాండర్ యొక్క సైన్యం దాదాపు ఎల్లప్పుడూ విజయం సాధించింది. ఏమైనప్పటికీ ఒకసారి వారు విపరీతమైన సైన్యాన్ని కోల్పోయారు. మహా అలెగ్జాండర్ గెద్రోసియా అని పిలువబడే ఎడారిని దాటినప్పుడు అతను తన సైన్యంలో 2/3 మందిని కోల్పోయాడు. అది యుద్ధం వల్ల కాదు. దానికి కారణమేమిటో తెలుసా? వారిలో 3/2 మంది నీటి కొరత వల్ల చనిపోయారు. మిగిలిన 3వ వంతు వారు కూడా దాదాపు మరణానికి దగ్గరగా ఉండెను. ఏమైనప్పటికీ అంతం వరకు నా విధిరాతను మీతో పంచుకుంటాను అనే మహా అలెగ్జాండర్ యొక్క ప్రసిద్ధ మాటలు సైనికులకు బలాన్ని ఇచ్చాయి. చివరకు వారు గెద్రోసియన్ ఎడారిని వదిలి వెళ్లగలిగారు. దీనికి కారణం నీటి కొరత. అది వారు కొత్త ఆయుధాలు కలిగియున్న శత్రువులను ఎదుర్కొన్నారనో లేదా భయంకరమైన రాక్షసులను ఎదుర్కొన్నారనో కాదు. కానీ కేవలం నీరు లేని వాతావరణంలో ఉండటం వారిని మరణంలోకి నడిపించెను. సియోను పిల్లలందరూ ఈ యుగంలో మానవాళిని జీవజలముల యొక్క ఊట వద్దకు అనగా పరలోక తల్లి వద్దకు నడిపించవలెనని నేను అడుగుచున్నాను. తద్వారా వారు కూడా నిత్య జీవమును, ఆశీర్వాదాలను మరియు రక్షణను పొందుకునెదరు. రండి, ప్రతి ఒక్కరికి పరలోక తల్లి గురించి అతిశయపడుదాం.
మనం వారికి ఆమె గురించి కూడా బోధించవలెను. అది మన కర్తవ్యం కాదా? 또 가르쳐 줘야 됩니다. 그게 이제 우리가 해야 될 일이 아니겠습니까? 그래서 అందుకనే యెషయా 62 మనం విశ్రమించకుండా ప్రజలందరికీ యెరూషలేము యొక్క మహిమను ప్రకటించాలని ప్రవచిస్తున్నది. 잠잠치 말고 모든 사람들에게 예루살렘의 그 영광을 전부 전파하고 알리라라고 예언이 되어 있습니다. మనం ఈ కార్యంలో చేరి ఆకాశంలోని నక్షత్రాల వలె ప్రకాశించే నిత్య మహిమను పొందదమని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 영광을 얻으시길 바라면서 말씀 마치도록 하겠습니다. చాలా ధన్యవాదములు.